నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సింహ లగ్న ఫలితాలు తెలుసుకుందాం. 2026 ఫేజ్ 1లో మనకు శని అష్టమంలో ఉంటున్నారు. సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉంటున్నారు. ఇది కొంతవరకు ఇబ్బందికర విషయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే దశమాన్ని చూడడం వల్ల వ్యాపార, ఉద్యోగ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లడం, దానితో పాటు స్వయార్జితం అన్నది తగ్గడం, స్వయార్జితానికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. అలానే శని రెండవ ఇంటిని చూస్తున్నారు. ఒక విధంగా 10వ ఇంటిని చూసి సంపాదనకు లోటు కలిగిస్తున్నారు. దానితో పాటు రెండవ ఇంటిని చూసి అవసరాలకు డబ్బు కూడా అందనీయకుండా చేస్తున్నారు. అలానే 5వ ఇంటిని చూస్తున్నారు. రైట్ డెసిషన్స్ తీసుకోనీయకుండా ఎక్కువగా ఈ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ మొదటి ఫేజ్‌లో. ఈ ఫేజ్‌లో గురువుకు కూడా బలం తక్కువగా ఉంటుంది. గురువు పంచమాధిపతి అయినటువంటి గురువు పంచమాన్ని చూసినప్పటికీ బలం తక్కువగా ఉంటుంది. ఎవరికైతే శని దశ అయిపోయిందో వారికి శని ప్రభావం కేవలం 5-10% మాత్రమే ఉంటుంది. మీకు గనుక శని దశ అవ్వకపోతే ఈ దశలో ఎక్కువగా ఇబ్బందులనేవి చూడడానికి అవకాశాలుంటాయి. అలానే ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30 వరకు గురువు మనకు కర్కాటకానికి వస్తున్నారు. అంటే సింహ లగ్నానికి 12వ ఇంటికి వస్తున్నారు. ఉచ్చ స్థానానికి వచ్చి గురువు ఈ అష్టమాన్ని చూస్తున్నారు. ఈ సింహ లగ్నానికి అష్టమాధిపతి దోషం ఉండదు. పంచమాధిపతి అష్టమాధిపతి అవుతారు కాబట్టి, అష్టమాధిపతి శుభగ్రహంగా అష్టమాన్ని చూడడం, అక్కడ ఉన్నటువంటి సప్తమాధిపతిని కూడా చూడడం వల్ల ఈ ఈ ముందు ఫేజ్ 1లో మీరు ఏదైతే సమస్యలు చూసారో వాటిలన్నిటికీ మీకు ఉపశమనం అన్నది ఖచ్చితంగా కలుగుతుంది. అలానే చతుర్థాన్ని కూడా చూస్తున్నారు. అది కుజుడు ఇల్లవ్వడం కాబట్టి మీకు భూలాభం కలగడానికి కూడా ఈ సమయంలో ఎక్కువగా అవకాశాలున్నాయి. స్థిరాస్తి పరంగా మీకు లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులలో మంచి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలానే గురువు 6వ ఇంటిని చూస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలానే రుణ బాధలకు ఉపశమనం కలిగిస్తున్నారు. అష్టమాన్ని చూస్తున్నారు. మీకు సమాజంలో మంచి పలుకుబడి, అలానే జయక్షేత్రం బాగుందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సప్తమాధిపతిని, అలానే అష్టమాన్ని గురువు శుభగ్రహంగా చూడడం వల్ల మీకు ప్రయత్నాలు కూడా ఫలించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా ఇదొక శుభసూచకంగా ఈ ఫేజ్ 2 అనేది మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ శని దశమాన్ని చూస్తూనే ఉన్నారు. అలానే రెండవ ఇంటిని చూస్తున్నారు. పంచమాన్ని ముఖ్యంగా చూస్తున్నారు. ఇంతకుముందు పంచమాన్ని కొంతవరకు గురువు చూసేవారు. ఇప్పుడు గురువు రాశి మారడం వల్ల పంచమం ఎక్కువగా శని ప్రభావానికి లోనైనట్లు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీరు శని గ్రహానికి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. శని గ్రహానికి చేయాల్సిన పరిహారాలు మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్స్ రూపంలో అవైలబుల్‌గా ఉన్నాయి. అలానే ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు గురువు లగ్నానికి వస్తున్నారు. లగ్నాన్ని, పంచమాన్ని, నవమాన్ని కోణాలను గురువు ఆక్యుపై చేస్తున్నారు. ఇక అష్టమంలో గురు వీక్షణ లేదు కాబట్టి అష్టమాన్ని శని ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలానే గురువు సప్తమాన్ని చూస్తున్నారు. సకాల భోజనము, సకాల నిద్ర, అలానే విహారాలకు కూడా ఎక్కువగా అవకాశాలున్నాయి. అలానే గురువు నవమాన్ని చూస్తున్నారు.
నిల్వధనం అన్నది ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు అదృష్టం బాగా కలిసి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం భూపరమైనటువంటి లాభాలు మీరు ఎక్కువగా చూడడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఫేజ్ 3లో పంచమాన్ని శనితో పాటు గురువు గూడా చూసి పంచమాధిపతి అయినటువంటి గురువు పంచమాన్ని చూసి మీకు ఊరటను కలిగిస్తున్నారు. ఎవరికైతే శని దశ అయిపోయిందో వారికి పంచమ స్థాన బలం అన్నది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులకు కానివ్వండి, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కానివ్వండి, అలానే సంతాన ప్రయత్నం చేసేవారికి కానివ్వండి, చాలా అద్భుతమైన సమయంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం సింహలగ్న జాతకులు ఉదయం ఆదిత్య హృదయాన్ని చదవడం, అలానే శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్ర పఠనం చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను సులువుగా అధిగమించగలరు. అలానే శని గ్రహానికి ఖచ్చితంగా ఈ సంవత్సరం రెమెడీస్ అన్నవి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెమెడీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనకి మన వాట్సాప్ ఛానల్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఈ పరిహారాల ద్వారా మేలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.